హాయ్, నేను మీ డాక్టర్ పూజితా రెడ్డి, హెమటాలజిస్ట్, హెమటో-ఆంకాలజిస్ట్ అండ్ బిఎంటీ ఫిజిషియన్ అట్ కైజన్ ఆంకాలజీ నెట్వర్క్, హైదరాబాద్. ఈరోజు మనము అక్యూట్ ప్రోమైలోసైటిక్ ల్యూకీమియా అంటే ఏపీఎంఎల్ గురించి తెలుసుకుందాము. అక్యూట్ ప్రోమైలోసైటిక్ ల్యూకీమియా అనేది చాలా రేర్ డిసీజ్ అండి. ఇది ఒక మ్యాలిగ్నెంట్ కండిషన్, అంటే ఇది ఒక ల్యూకీమియా అన్నమాట. మనకు తెలిసిన అన్ని ల్యూకీమియాలలో దాదాపు 10% వరకు ఏపీఎంఎల్ వల్ల జరగడం జరుగుతుంది. సో అసలు ఏపీఎంఎల్ అంటే ఏంటి, దీంట్లో వచ్చే సిమ్టమ్స్ ఏంటి, అండ్ దీంట్లో ఎంత % క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది, అండ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాము. సో ఏపీఎంఎల్ పేషెంట్స్ జనరల్లీ మిడిల్ ఏజ్ పేషెంట్స్లో వస్తుందండి. ఆల్మోస్ట్ 40 to 50 years ఆఫ్ ఏజ్ గ్రూప్ పేషెంట్స్లో ఈ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. అలా అని మిగతా వాళ్ళల్లో రావదని కాదు, ఆల్మోస్ట్ అన్ని ఏజ్ గ్రూప్ పేషెంట్స్లోనూ ఈ డిసీజ్ అనేది చూడడం జరుగుతుంది. సో ఈ డిసీజ్ వచ్చినప్పుడు పేషెంట్స్కి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే, మిగతా క్యాన్సర్స్ లైక్ ఏఎంఎల్, ఏఎల్ఎల్ అనే క్యాన్సర్స్ పేర్లు వినే ఉంటారు. ఆ క్యాన్సర్ పేషెంట్స్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయో ఆల్మోస్ట్ అటువంటి సిమ్టమ్సే ఈ క్యాన్సర్లోనూ ఉంటాయి. కాకపోతే ఏపీఎంఎల్కి ఉన్న పెక్యులారిటీ ఏంటి అంటే, వీళ్ళల్లో బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అంటే రక్తస్రావణ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటామన్నమాట. సో వీళ్ళకి తొందరగా స్కిన్లో చేంజెస్ లైక్ బ్రూయిజింగ్ అని, ఎర్రటి లేదా నీలపు రంగు మచ్చలు చూడడము, లేకపోతే ఫీమేల్స్లో మెనరేజియా అంటే నెలసరి లాంటి బ్లీడింగ్ ఎక్కువగా కావడము, లేదా ఎటువంటి చిన్న ట్రామా జరిగినా కూడా స్కిన్ మీద కానీ, లేకపోతే బ్రష్ చేసేటప్పుడు కానీ, ముక్కులో నుంచి కానీ ఎక్కువ శాతంలో బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంటుంది ఈ పేషెంట్స్లో. ఇవి కాకుండా మిగతా సిమ్టమ్స్ ఏముంటాయి, యాజ్ సచ్ క్యాన్సర్ రిలేటెడ్ సిమ్టమ్స్ లైక్ వీళ్ళల్లో ఆకలి తగ్గొచ్చు, జ్వరం రావచ్చు, అండ్ వెయిట్ లాస్ అనేది కూడా చూడొచ్చు. ఇంకా హీమోగ్లోబిన్ తగ్గడం వల్ల అలసట అనేది, మొహం అంతా పేల్గా తయారవ్వడం, ఇవన్నీ చూడొచ్చు అనమాట. సో ఇవి కామన్ సిమ్టమ్స్. ఇకపోతే ఎలా గుర్తిస్తాం ఈ క్యాన్సర్ని? జనరల్లీ క్యాన్సర్ సెల్స్ అంటే లుకీమియా, ఏఎంఎల్, ఏఎల్ఎల్ పేషెంట్స్లో డబ్ల్యూబీసీ కౌంట్ అనేది చాలా పెరిగిపోతుంటుంది. ఈ పేషెంట్స్లో కొన్ని కండిషన్స్లో ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్లో డబ్ల్యూబీసీ కౌంట్ నార్మల్ రేంజ్లో ఉన్నా కూడా ప్లేట్లెట్స్ అనేది తగ్గడం జరుగుతుంది. దాంతోపాటు వీళ్ళల్లో కొన్ని కోయాగులేషన్ పారామీటర్స్ అనేది అబ్నార్మల్గా ఉంటాయి. ప్రోథ్రోంబిన్ టైం, ఏపీటీటీ అనే టెస్ట్లు చాలా అబ్నార్మల్గా ఉంటాయి. సో ఇవన్నీ చూసి ఇంకా పెరిఫెరల్ స్మియర్, ఎప్పుడైతే పేషెంట్ స్మియర్ని మనము చూస్తామో దాంట్లో అబ్నార్మల్ ప్రోమైలోసైట్స్, దీనివల్లనే అసలు ఈ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. ఆ అబ్నార్మల్ ప్రోమైలోసైట్స్ చూసిన వెంటనే ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ అన్నమాట. దీనికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఇమీడియట్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఉన్న అన్ని క్యాన్సర్స్లో మోస్ట్ మ్యాలిగ్నెంట్ ఫామ్ ఏపీఎంఎల్. కానీ ఈ పేరు వినగానే అయ్యో దీనికి ట్రీట్మెంట్ లేదేమో, క్యూర్ లేదేమో అని మాత్రం అనుకోకూడదు. ఉన్న క్యాన్సర్స్లో మోస్ట్ మ్యాలిగ్నెంట్ అయినప్పటికీ కూడా కంప్లీట్ ప్రోటోకాల్, డాక్టర్ సలహాల మీద ట్రీట్మెంట్కి టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటే 90% క్యూర్ అయ్యే ఛాన్స్ ఈ క్యాన్సర్కి ఉంది. సో టైమ్ ఈజ్ లైక్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ క్యాన్సర్. మనం టైంకి డిసీజ్ని కనుక్కుంటే, టైంకి ట్రీట్మెంట్ షురూ చేస్తే ఈ డిసీజ్కి 90% క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ డిసీజ్లో ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే, మెయిన్ విత్ ద మోడర్న్ థెరపీ 2 కాంబినేషన్ డ్రగ్స్ లేదా 3 కాంబినేషన్ డ్రగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది రిస్క్ స్ట్రాటిఫికేషన్ బేసిస్ మీద. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఒక ట్యాబ్లెట్, ఇంకొక ఇంజెక్షన్ లేదా 2 ఇంజెక్షన్లు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ జనరల్లీ 4 నుంచి 6 వారాలు ఇచ్చిన తర్వాత బోన్ మ్యారో టెస్ట్ చేసి డిసీజ్ కంట్రోల్కి వచ్చిందా లేదా అనేది చూసి, దాని తర్వాత కన్సాలిడేషను, మెయింటెనెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి విధంగా మనం టైంకి ఈ డిసీజ్ని కనుక్కుంటే 90% క్యూర్ అవ్వడం అనేది చాలా కామన్ అండి. సో యూ హ్యావ్ టు ఫాలో ద డాక్టర్స్ ఆర్డర్స్ హియర్, అండ్ ప్రోటోకాల్ అనేది చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయడం చేసినప్పుడే ఈ డిసీజ్కి మనము 90% క్యూర్ అనేది తెచ్చుకోగలము.